హాయ్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రంగంలోకి దిగారు. బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల మాటల మంటలను అదుపు చేసే క్రమంలో దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. ఇదివరకే లోకేష్ గారు అటు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినట్టుగా చెప్తున్నారు ఫోన్ ద్వారా. సో బాలకృష్ణ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవద్దు పవన్ అన్న అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యల తర్వాత ఈ మాటల మంటలు మాత్రం సోషల్ మీడియాలో అంటుకున్నాయి. జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఒకవైపు మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతా ఉన్నారు. చివరికి మెగా ఫ్యాన్స్ మీటింగులు పెట్టుకుంటున్నారు. దీని మీద బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం జనసేన నాయకులు ఎందుకు స్పందించట్లేదన్న ఒక డిమాండ్ కూడా వినపడుతున్నాయి. సో ముఖ్యంగా కొంతమందికి ఇది ఒక ఇబ్బందిగా మారింది. అన్ని ఛానళ్లలో ఇదే చర్చలు జరుగుతున్నాయి. దాన్ని సమర్థించుకోలేక విమర్శించలేక సతమతమవుతున్నారు జనసేన నేతలు. అయితే ఈ నేపథ్యంలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం కారణంగా హైదరాబాద్లో ఉండటం, పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అందుబాటులో లేకపోవటం, తద్వారా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం స్పందిస్తారు, ట్విట్టర్ వేదికగా కూడా పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవటం, స్వయంగా అన్నయ్యను ఈ రకంగా అవమానకరంగా మాట్లాడితే ఎందుకు జనసేన నిమ్మకు నీరెత్తినట్టుందన్న ఒక విమర్శల నేపథ్యంలో చంద్రబాబు గారు ఇది మరింత రాజుకుని మరింత దావానలా మారకుండా ఉండాలంటే ఇక్కడ చంద్రబాబు గారు స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో బాలకృష్ణ గారిని ఆయన పెద్ద ఎత్తున క్లాస్ తీసుకున్నారు. అన్అఫిషియల్గా ఆయన్ని తిట్టారని చెప్పి తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం అసెంబ్లీలో కూడా ఆయన ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా పర్సనల్ ఎజెండాలు పెట్టుకొని మీరు మాట్లాడడం అనేది కూటమికి చేటు చేస్తుందని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అయితే ఒకవేళ గనక దీని మీద పవన్ కళ్యాణ్ గారు గనక నిజంగా ఇది మనసులోకి తీసుకుని స్పందిస్తే అది బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ అయితే బీజేపీతో కూడా చెడుతుంది. మళ్ళీ 2014-19 కాలంలో ఏదైతే పరిస్థితి ఉందో అది పునరావృతం అయ్యే అవకాశం ఉంది. 19 రిజల్ట్ 2029లో కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇక్కడతోటి మొక్కై వంగనిది మానే వంగర అన్నట్టుగా గోటితో పోయిన గొడ్డల్లాగా తీసుకెళ్లొద్దు. వెంటనే దీనికి సత్వరం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని హుటాహుటిన ఈయన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు. బహిరంగంగా మనకి చెప్తున్న మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి పరామర్శించడానికి వెళ్ళారని. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం అంటే కొంత బాగలేని మాట వాస్తవమే, కానీ పవన్ కళ్యాణ్ మరీ బెడ్ మీద ఉన్న మాట అయితే వాస్తవం కాదు. కొన్ని ఛానళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తరలిస్తున్నారు హైదరాబాద్కి, తీవ్ర అస్వస్థత అని రాస్తున్నారు. కాదు నాయన, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా జ్వరం అయితే కంట్రోల్ అయింది, కానీ దగ్గుతో బాధపడతా ఉన్నారు. అందుకోసం అక్కడ ఉంటే ఎవరో ఒకళ్ళు డిస్టర్బ్ చేస్తుంటారు. రెస్ట్ కావాలని డాక్టర్లు అనటంతో ఆయన హైదరాబాద్లో తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హిడెన్ ఎజెండా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కలవటంలో బాలకృష్ణ వ్యాఖ్యల మీద ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా బాలయ్య మాటలను పట్టించుకోవద్దని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా బాలకృష్ణ గారిని కూడా నేను కంట్రోల్లో ఉంచాను, చాలా ఆయన హెచ్చరించాను మరొక్కసారి ఇలా జరగద్దని, కాబట్టి మీరు దయచేసి వీటిని మనసులో పెట్టుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే హంబుల్గా ఎస్ అండి, బాలకృష్ణ గారి గురించి మనకు తెలిసిందే కదా, ఆయన ఒక వింత మనిషి, కాబట్టి ఆయన వ్యాఖ్యలు మేము పెద్దగా తీసుకోలేదు, కానీ క్షేత్రస్థాయిలో కొంత ఇబ్బందిగా ఉంది, మాకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం, అన్నయ్యను ఆ రకంగా వ్యంగ్యంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా, సో ఇవి కొంత మాకైతే బాధ కలిగించిందన్న అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తెచ్చారట. అయితే చంద్రబాబు గారు మరొక్కసారి ఇలాంటిది జరగదు, బాలకృష్ణ ఇలాంటివి జోక్యం చేసుకోవడం మాట్లాడడానికి హామీ ఇచ్చారు. అలాగే చిరంజీవి గారికి నచ్చ చెప్పండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారట. పవన్ కళ్యాణ్ గారు కూడా చిరంజీవి గారితో అన్నయ్య గారితో నేరుగా నేను మాట్లాడతానని చెప్పారు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఆల్రెడీ రేపు బ్లడ్ బ్యాంకులో కొంతమంది సమాలోచనల కోసం ఒక టీము, మెగా ఫ్యాన్స్ టీం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీం అంతా కూడా ఇరు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ల అధ్యక్షులు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా బ్లడ్ బ్యాంకులో కూర్చొని తదుపరి కార్యాచరణ ఏంటి, బాలకృష్ణ గారు మరొక్కసారి ఇలా చేయకుండా ఉండాలంటే మనం దీని మీద గట్టిగా స్పందించాలి, గట్టిగా మాట్లాడాలన్న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారితో మాట్లాడతారా, చిరంజీవి గారి సూచన మేరకు వీళ్ళందరూ కూడా దీన్ని ఇక్కడతో విరమించుకుంటారా, ఈ అంశానికి ఇక్కడతో ఫుల్ స్టాప్ పడుతుందా లేదనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ఆయన
తెలుగుదేశం పార్టీని నడిపించగలుగుతున్నారు. అయితే మరొక అంశం కూడా ఇక్కడ మనం చర్చకు వస్తుంది. అదేంటంటే బాలకృష్ణ గారికి నిజంగా అంత వ్యూహాత్మకంగా చేశారా బాలకృష్ణ గారు, లేకపోతే అనాలోచితంగా చేశారంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారు అనాలోచితంగానే చేశారు. నిజంగా అంత బుర్రే బాలకృష్ణ గారికి ఉంటే తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు కిందకి వెళ్తాయి. ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణనే రాజకీయ అరంగేట్రం చేసేవాడు కదా. సో కాబట్టి అదే సమయంలో తన సోదరి మీద, తన బావగారి మీద నీచమైన వ్యాఖ్యలు అసెంబ్లీలో చేసినప్పుడు బాలకృష్ణ ఎక్కడికి వెళ్ళారు? ఆ దమ్ము ధైర్యం బాలకృష్ణ గారికి ఎక్కడుంది? కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాలకృష్ణ గారు కేవలం తన ప్రతాపాన్ని తన అభిమానుల మీద చూపించగలడే తప్ప కనీసం ఈ రాష్ట్ర ప్రజల మీద కూడా చూపించలేడు. ఇక ప్రతిపక్ష నాయకుల మీద ఇంకేం చూపించగలుగుతాడు? కేవలం తన అభిమానులను కొట్టడం, తిట్టడం తప్ప బాలకృష్ణ గారికి అంతకు మించి చేతైంది ఏదీ లేదన్న అంశం మనకు తెలుసు. అందుకే ఇంతమంది కొడుకులు ఉన్నా కానీ ఎన్టీఆర్ గారికి చివరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ పార్టీ నిలబెట్టాల్సి వచ్చింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే కనుక లేకపోయి ఉంటే నామరూపాలు లేకుండా పోయేది తెలుగుదేశం పార్టీ. బాలకృష్ణ బాలకృష్ణ గారి మీద ఎంత నమ్మకం అంటే చంద్రబాబు నాయుడికి 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ని దించేంత నమ్మకం. ఎందుకంటే బాలకృష్ణతో ఎలాగూ పనవదు, బాలకృష్ణ మాటలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదని. సో బాలకృష్ణ స్థాయి, బాలకృష్ణ వ్యవహారం ఆ రకంగా ఉంటుంది కాబట్టి లైట్గా తీసుకొని ఇక్కడితో ఈ అంశాన్ని ముగించాలనుకుంటున్నట్టుగా జనసేన నాయకులు చెప్తా ఉన్నారు.